పార్లమెంటు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులు పెద్దల గౌరవ అధ్యక్షులు అధ్యక్ష వహిస్తున్న కంచల రామకృష్ణారెడ్డి గారికి, ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు హరీష్ అన్న, మాజీ మంత్రివర్యులు హరీష్ అన్నకు, మరియు మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్నకు, పొన్నాల లక్ష్మయ్య గారికి, మరియు వేదిక అందించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, జనగాం ఎమ్మెల్యే గారికి, వేదిక అందించిన అందరూ పెద్దలందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీపీలకు, జడ్పీ చైర్మన్లకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం అంతా కూడా రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేఎం మల్లేష్ గారిని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే మొన్ననే మనమందరం కూడా అందరం కష్టపడ్డా కూడా కొన్ని కారణాల వలన మనం ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా మీరందరూ కూడా గ్రామాలలో, ముఖ్యంగా రేపు ఏంటంటే మన కోసం రేపు కేఎం మల్లేష్ గారిని గెలిపించుకుంటే మనకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా, మనకేమన్నా పని కావాలంటే కూడా మనకు ఒక అధికారికంగా ఒక పార్లమెంట్ మెంబర్ ఉంటే మనకే మంచిది. మన కోసం కష్టపడి మనందరం రేపు జరగబోయేవన్నీ కూడా ప్రతి గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మాత్రమే రేపు జరగబోయే ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. మనమంతా ఇప్పుడే సంసిద్ధమై గ్రామాలలో బాగా కష్టపడి ఓట్లు వేయించుకుని రేపు కేఎం మల్లేష్ గెలిచిన తర్వాత లోకల్ బాడీలో మనం కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు జరిగిపోయింది మర్చిపోయి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. మళ్ళీ ఓడిపోయిన గెలిస్తేనే మళ్ళీ మనమంతా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తలదించుకునే విధంగా మనం ఉండాలంటే మనం బాగా కష్టపడితేనే అది సాధ్యమైతే. కాబట్టి మీరందరూ కూడా బాగా గ్రామాల్లో కార్యకర్తలంతా కష్టపడి మళ్ళీ మన పార్లమెంట్ అభ్యర్థి కేఎం మల్లేష్ గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ.